మన జీవితంలో అన్నీ మన చేతుల్లో ఉన్నాయని అనిపించే క్షణాలు ఉంటాయి. కానీ ఆ క్షణాల్లోనే ఒక చిన్న అడ్డంకి మనకు నిజాన్ని గుర్తు చేస్తుంది. మన బలం, మన తెలివి, మన ప్రయత్నం ఇవన్నీ అవసరమే. కానీ వాటికంటే ముందుగా దేవునిపై నమ్మకం ఉండాలి. దేవుడంటే గుడిలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు. మన మనసులోని నిశ్చలత, మన కష్టాల్లోని ఒక ఆశా కిరణం, మన తప్పుని సరిదిద్దే అంతరాత్మ స్వరం ఇవన్నీ దేవుని రూపాలే. మనం ఓర్పుగా ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ మనకు అవసరమైన బలాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. భక్తి అంటే అడగడం కాదు, అర్థం చేసుకోవడం. బాధలోనూ నీ ఇష్టం అని తలవంచగలడం, సుఖంలోనూ వినయాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. అప్పుడు మన జీవితం ఒక ప్రార్థనగా మారుతుంది. దేవునిపై నమ్మకంతో ముందుకు సాగితే ప్రతిరోజు ఒక వరమే అవుతుంది.